చెప్పే ఖాళీగానే ఉన్నా అన్న. సరే చేస్తా. ఎంత ఇస్తారన్న? ఓకే అన్న నీకు. సరే సరే అత్త. ఆదిత్య అటెండెన్స్ అయిపోయింది. ఇప్పుడు మనం బటర్ఫ్లై నేర్చుకుందాం. బటర్ఫ్లై సార్ గుడ్ మార్నింగ్. సార్ చేస్తాం సార్. సార్ ఎప్పుడు సార్? ఓకే సార్. సార్ వస్తా సార్. a plus b whole square is equal to a square plus b square plus 2ab algebra. సార్ అన్ని జీబ్రాలో ఒక దగ్గర ఉంటే ఆల్జీబ్రా కదా. సార్ అన్ని జీబ్రాలో ఒక దగ్గర ఉంటే ఆల్జీబ్రా కదా. అందుకే అంటారా నువ్వు ఎప్పుడు గాజులుగా అవుతావని. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చేస్తాం సార్. సార్ ఎప్పుడు సార్? ఓకే సార్ వస్తాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కొంచెం ఓకే. మీకు అందరికీ ఫామ్స్ వచ్చినాయి కదా? ఓకే. ఈ ఫామ్స్ ఏం లేదు, ఈ బుక్లెట్లో చూసుకుంటూ దీన్ని ఫిలప్ చేయాలి. టోటల్గా ఇలా ఇక్కడ వాళ్ళ అడ్రస్, నెక్స్ట్ మీకు ఇచ్చిన ఈ 57 ప్రశ్నలు ప్రతిదానికి సమాధానం రాయాలి. రాసిన తర్వాత మళ్ళీ లాస్ట్ వరకు వాళ్ళ సంతకం తీసుకోవాలి. మీరు కూడా సంతకం పెట్టాలి. ఓకే. మీరు ప్రతిదీ కానీ జాగ్రత్తగా చూసుకుంటూ రాయండి. మీకు మధ్యలో ఎప్పుడు డౌట్ వచ్చినా నాకు ఫోన్ చేయండి, వస్తా. నేను ప్రతిరోజు ఈవినింగ్ వస్తా, వచ్చి ఫామ్స్ కలెక్ట్ చేసుకుంటూ వస్తా. ఓకే సార్. రాజబాబు ఎవరా నువ్వారా? సాయిలు ఏంద్రా ముచ్చట? సర్వే చేయడానికి వచ్చిందే బాబు. గడిది రారా లోపలికి. నిధులు ఏముందిరా బాబు? రాసుకో, నీకు తెలిసింది రాసుకోను. నాకు తెలిసింది కాదే రాయాల్సింది. ఇంట్లో ఉన్నది నువ్వు చెప్పింది నేను రాయాలి. ప్రశ్న చూస్తున్నావు బాబు. నీ తెలియదు ఏముందిరా? ఉన్నది ఇల్లు గిది, ఒక సైకిల్ ఉంది, ఒక సైకిల్, అదే నీ తెలియదు. రాసుకో, నీ తెలియదు బిడ్డ. నువ్వు కాడ కూర్చో ఫస్ట్. నువ్వు ఆధార్ కార్డు చెప్పు. సరే సరే తీసుకొచ్చిట కూర్చో. సరే సరే. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పొలం ఉంటే పొలం పాస్బుక్ తీసుకొని రా. సార్ చెప్పాలి. నేను ఉన్నది ఒకటే ఇల్లు అంటే మళ్ళీ పొలం ఎక్కడ ఉంటుంది రా పోసుడానికి చెప్తే అర్థం కదా. ఒకసారి చెప్తే అడిగిందే 10 సార్లు అడుగుతుండు. నడు జల్దీ. రాసుకో. అప్పడుంది పొలం పాస్బుక్ అంటున్నావు. పొలం ఎక్కడ ఉంటుందిరా? ఒక రాసినాం అనుకో బొక్కలు మొత్తం ఎరుగుతాయి. అందుకనే నేను ఊళ్ళే సర్వే చేయన్న. చెయ్యకు సంతకం పెట్టు. పాటు ఏమవుతాడు సంతకమ్మా? నీకు సంతకం వస్తే సంతకం పెట్టు. సరే పోతున్నావారా? కొంచెం సాయం అయిపోతున్నా బిడ్డ. అయ్యో రారా. నీ షాయద్దు నీ లెక్క. హలో సార్. మాకు సబ్బులు సరుపులు ఏమదుపు. సబ్బులు కాదే బాబు, మేము సమగ్ర సర్వేకి వచ్చి. అవునా? గడ కుర్చీని తెచ్చుకొని వేసుకొని కూర్చో. కొట్టుడు ఆపితే నేను క్వశ్చన్లు అడుగుతాను. నువ్వు అడిగేది అడుగు, చెప్పింది రాసుకొని పో. నీ పేరేంటిదే బాపు? సంచార్లకు ఇష్టే. నీ భార్య పేరేందే? పద్మ. ఆమె నీది ఆధార్ కార్డు రేపు ఇంట్లో. అలిగి ఆధార్ కార్డు పట్టుకొని అవగారింటికి ఆ కార్డుని ఎట్లా తేవాలి? పెద్ద ప్లానింగే. ఏం చెప్తావే బాపు నువ్వు రోజు? నేను గాడిదలా కాస్తా. కారటం కాదే బాపు, నిజం చెప్పు జరా. కాదు పిచ్చి తల్లి, గాడిదలనే కాస్తా. జాండుబాం సీసల 200 రూపాయలకు ఒక సీస్ అమ్ముకుంటా. అప్పుడు నాకు కడుపు నిండుతుంది. అబ్బా గాడిదలు కాసుకున్నా ఏముంది కదా. అప్పులేమన్నా ఉన్నాయా బాపు? మరి అయితవే కానీ. ఇప్పుడు 5-6 లక్షలు దాకా 3 లక్షలు కడతావా? రేషన్ కార్డు ఇయ్య బాపు మీది.
ఇగో నీ సర్వే అయిపోయింది, అన్న అయిపోయినాడు, సంతకం పెట్టు. అసలు మర్రి చెట్టుని బనియన్రి అని ఎందుకంటారు? ఒకవేళ దీంతో ఇట్లా బనీలు తయారెత్తారు కావచ్చు. పోదాంపా. ఇదే ఒక లాస్ట్ కదా లాస్ట్. లచ్చమ్మ గారు, ఎవనివరా నువ్వు? ఏం కావాలి? మేము సమగ్ర సర్వే కోసం వచ్చినామమ్మా. మీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, పంట పాస్బుక్ కావాలమ్మా. కూకో సార్. తీసుకురా అమ్మా. మీకు పొలం ఎంత ఉందమ్మా? 2 ఎకరాలు ఉంది సారు. గది కూడా రాసుకుంటారా సారు? రాయాలమ్మా, రాయాలి. రాయాలంటే అన్ని రాసుకుంటారా? నువ్వేం పని చేస్తావమ్మా? ఏం పని చేయ సార్, నేను నాకు ఏం సాత కాదు, కాళ్ళు నొస్తాయి, మా కాళ్ళు నొస్తాయి, ఏం పని సాత కాదు, ఏం లేదు సార్, నాకు ఏం లేదు. అట్టిగానే ఇంకా పింఛన్ విన్న బతుకుడు. 400 ఇస్తే అత్తనయ్యా, లేకపోతే లేదు. ఇంకా పని చేయ సాత కాలు నొప్పి అంటే కదమ్మా. గదే పని సారు, ఇంత పింఛన్ వచ్చేటట్టు చేయాలి, డబల్ పింఛన్. ఇది సంతిల్ కిరాయిల్లా అమ్మా? ఏది పెడితే మంచిగుంటది సార్ మరే. నాకు నచ్చింది పెట్టుకునేటుంటే సర్వేకి నేను ఎందుకు వస్తా? ఇగో నీ సర్వే అయిపోయింది, సంతకం పెట్టమ్మా. ఆ కిలో వచ్చేటట్టు చేయరు సారు. చేత్త ఖచ్చితంగా. ఇల్లు వచ్చేటట్టు రాకపోతే నేనే కట్టిద్ది ఇల్లు. ఓ మామా నమస్తే. అల్లుడు నమస్తే. అల్లుడు ఎండలో వచ్చిన ఒక బీర్ తాగుతారా చల్లగా? అబ్బా బీరట. హే సాయి సర్వేరా రే. మామ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పొలం ఉంటే పొలం పాస్బుక్ తీసుకొని రా తొందర. అరే పోరానికి ఎండలు తలకాయ ఖరాబ్ అయింది. అది బీర్ తాగరా అంటే పాస్బుక్లు, ఆ బుక్లు, ఈ బుక్లు అంటావు. ఏమన్నావు అయ్యాను? ఎండల తిరుగుడు కాదు, తలకాయ ఖరాబ్ అవుడు కాదు. నేను సర్వే ఆఫీసర్ను, సర్వే గురించి వచ్చిన. నువ్వు చదివి ఎప్పుడు చదివి ఆఫీసర్ అయినా? రోడ్ల పండు తిరుగుదు మొన్నటిదాకా ఆఫీసర్ ఎప్పుడైనా ఆయన అర్థం కాదు అల్లుడు. నువ్వు ఇవన్నీ ఓరుడు బంద్ చేసి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్బుక్ తెప్పను. ఈ ఆధార్ కార్డు తెమ్మనికి డాక్టర్ కార్డు పట్టుకుని వచ్చినావు. నడు ఆధార్ కార్డు తెప్ప. అరే పూర్వ ఎండలో చెరుకు గిట్ట కలిసింది, అది పిచ్చి పిచ్చి మాట్లాడుతుండు. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. మామ మీకు గవర్నమెంట్ నుంచి ఏమేమి వచ్చినాయి? 0 కరెంట్ బిల్ వచ్చిందా? వచ్చింది. మరి 5 ఏళ్ళ రైతు బంధు పడ్డదా? పర్లేదు రాది. చేతితో పింఛన్ వచ్చిందా? మరి ఇగో ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా మీ అత్త పింఛన్ అత్తలేదు. జర దయచేసి వచ్చాడు చేయి, లేదనుకో నీ పని అవుతుంది, నీ అయ్య పని అవుతుంది. ఇక ఆలోచించుకోరాలుడు, నీ ఇష్టం. ఇంట్లో వాళ్ళకన్నా కళ్యాణ లక్ష్మి వచ్చిందా? మరి ఇక కళ్యాణ లక్ష్మి రావాలంటే నేనే లగ్గం చేసుకోవాలి అయ్యాలుడు. ముసలోనికి దసరా పండుగ అన్నట్టు ఇప్పుడు ఈ లగ్గం ఏమో గులుగుతున్నావు రాలుడు. ఏం లేదు మామ. ఇంకా పాస్బుక్ కిట్టి. ఈ బ్యాంక్ పాస్బుక్ ఎందుకు తీసుకొచ్చినవే? పాస్బుక్ ఏమంటున్నాయా? నాకేమేరికి ఏ బుక్ అనేది? నేను అన్నది బ్యాంక్ పాస్బుక్ కాదు, పొలం పాస్బుక్. పొలం వెళ్ళేది పాస్బుక్ ఏముంటుంది అల్లుడు? అర్థం కాదు నాకు. సరే సర్వే అయిపోయింది. ఈ సంతకం పెట్టిడు ఒకటి. సంతకం కాదు, ఆటోగ్రాఫ్ అనాలే. ఉన్నారా అమ్మ? సర్వేకి వచ్చినాం. మేము 2-3 రోజులు చూడబట్టి ఇంకా అత్తలేరు అని అందరూ ఇలా పంట రాత్తుర్రు. కూసో మేడం, ఎదురు చూస్తా ఉన్నాం. రోజు పని కూడా పట్టుకొని ఇంటికా ఉండడు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంత భూమి ఉంటే ఆ భూమి పాస్బుక్ పట్టుకొని రాపో చెప్పరా. మంచినీళ్ళు అయితే తాగు, అవి తర్వాత తెస్తాను. అబ్బా ఊరంతా నీయసొంటలు ఉంటే ఎంత మంచిగా ఉండమ్మా. ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? 3. మా ఆయన, నేను, మా కొడుకు. మీ కొడుకు లగ్గమైందా మరి? మా కొడుకు బిడ్డ ఓ ఎక్కడ ఊరు 4-5 ఊర్లు తిరిగినా 10 ఊర్లు తిరిగినా పిల్లని మెచ్చలేడు. తిరిగి వస్తున్నాం కానీ
మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే జర చూడుర్రి చేస్తాం. ఎవరైనా సర్వే నీకు వచ్చినా లగ్గలు నీకు వచ్చినా ఓటాడు తోటి చెప్తారు. ఏమో అంటావు మేడం? ఏం లేదమ్మా, నేనేమంటా నీ కొడుకు మంచి బంగారం అసలు కోడల్ని చూస్తా తీసుకో. అబ్బో మేడం ఎంత మంచిది, అబ్బో మేడం ఎంత మంచిది. ఏమన్నా అప్పులు ఉన్నాయా అమ్మ? దేవుని పుణ్యాన్ని ఇప్పుడైతే అప్పులు ఏం లేవు కానీ ఇప్పుడు పెళ్ళి అయితేనే మళ్ళీ అప్పు అవుతుంది అమ్మా మేడం. ఈ అమ్మ కళలో కూడా మళ్ళీ కొడుకు లగ్గం గురించి గలవరించేటట్టుంది. ఇక అమ్మ సంతకం పెట్టు, మీ సర్వే అయిపోయి. సార్ ఈ సీనియర్లు ఇల్లేడా సార్? ఈ పక్క బిల్డింగ్ ఇటు శ్రీనివాస్ ఆయననే. ఈయన పక్కది బిల్డింగ్. శ్రీనివాస్ గారు ఏం కావాలి? ఏం కావాలి? మేము సమగ్ర సర్వే కోసం వచ్చినాం. శ్రీనివాస్ గారు ఉన్నారా? లేరు, తర్వాత రాకు. సార్ తిరుపతి గారు ఏంటిది? సర్వే కోసం వచ్చినాం. తిరుపతి గారు లేరా? లేదు మా ఆయన మరి. మీ ఆధార్ కార్డులు, మీ ఇంట్లో అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు ఇట్లా తీసుకురా. అందరిగా శ్రీనివాస్ గారు రాలేరు, తర్వాత రాకు. రాలేరు, తర్వాత రాకు. వచ్చిందా లేదా ఈ అన్న? మేడం వచ్చిందా సార్? మేడం వచ్చిందా సార్? నీకు చెప్తే అర్థం కదా, తర్వాత రమ్మని. 3 నెలల తర్వాత రాకు, మా ఆయన ఫారెన్. 3 నెలల తర్వాత రాకు, మా ఆయన ఫారెన్. సార్ లేరని చెప్తే మీరు మీ దగ్గర నాన్సర్లు అడుగుతాయా మేడం? ఇంత చెప్తుర్రు ఎండలా చెప్పుర్రి. ఎద్దోళ్ళు నువ్వు ఏడితే మంచిగా లేవు కానీ రాసుకోవడానికి ఏం కావాలో చెప్పు, తీసుకొచ్చిస్తా. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పొలం ఉంటే పాస్బుక్ తీసుకొచ్చి పాస్బుక్ తీసుకొచ్చి. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మేడం మీకు అప్పు ఉందా? అప్పు కట్టడానికి అప్పు వేసి దేశం పోయిండు మా ఆయన. ఏంటి మమ్మీ ఎవడీడు? మేడం మీకు కారు ఉందా? మా ఇంటి ముందర నీకేదైనా కారు కనిపిస్తుందా? కనబడతలేదు మేడం. ఉంటే కనబడదా? లేదని రాసుకో. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మేడం మీకు బాత్రూమ్ ఫెసిలిటీ ఉందా? ఇల్లు అన్న కాడ బాత్రూమ్ ఉండదా? చెప్పిన అడుగు, నాకు కట్లు కట్టాలి, కపిలకు టైం అవుతుంది. అయిపోయింది మేడం. ఇక్కడ ఒక సంతకం పెట్టరు, నేను పోతా. ఇటు ఉంది రా ఒకటి చెట్టు, ఇటు ఉంది రా ఒకటి చెట్టు. అన్నల్లో అన్నల్లో సార్ 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 ఏంటి చెప్పు. సార్ మేము సర్వేకి వచ్చినాం సార్. ఏం సర్వే? సమగ్ర సర్వే సార్. సమగ్ర సర్వేకి ఏమేం కావాలి మీకు? ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భూమి ఉంటే భూమి పాస్బుక్ సార్. ఉండు తీసుకొద్దా. మేడం జిరాక్స్లు నడుస్తాయి కుక్కర్. నన్ను కూర్చోమని నువ్వు పడిపోతే వేంద్రయ్య. సార్ ఒకసారి లేచి ఆన్సర్లు చెప్పారా మాకు? ఏమాన్సర్లు? ఈ సర్వే గురించి సార్. పాడైంది. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? మా ఇంట్లో నేను ఒక్కనే. మా ఇంట్లో పెళ్ళి కాలేదా మీకు? నాకు పెళ్ళి కాలే, నాకు పిల్లలు ఎవరు ఇస్తారా తెలుసా? మీకు భూమి ఉందా సార్? భూమా భూమా నీకేం రోగం పుట్టారో ఒకటేసారి గిట్లే లేదు. భూమా నీకు అనిపించే 50 ఎకరాలు మొత్తం మేడం. అంత దోసుకోరు, అంత దోసుకోరు, మొత్తం మొత్తం దోసుకోరు నా భూమి. అవును కానీ మీ పేరేం పేరు మేడం? కవిత. కవిత కవిత మేడం. నా 50 ఎకరాలు నాకు వచ్చేటట్టు రాయరు మేడం. కాకపోయింది అనుకో మీ పేరు రాసుకొని చచ్చిపోతా అంతే, పేరు రాసుకొని చచ్చిపోతా అంతే. ఈయన సర్వే రాసుడేమో కానీ నా సాగు కష్టట్టే ఉంది ఈయన సర్వే. శేఖరా? శేఖర్ లేడన్నా, బయటకు వెళ్ళింది.
ఆంతటి కాదురా పని, ఇట్లా సర్వేకి వచ్చిన ఆధార్ కార్డులు ఇట్లా తీసుకురా. సరే అన్న. కూర్చో అన్న, తీసుకొస్తా. అలా కూర్చోరా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నేను రాసుకున్నాను. సరే. ఒకసారి ఆయన ఫోన్ నెంబర్ చెప్పురా. అంటే మీ దోస్తేనా ఆయన నెంబర్ లేదా అన్న? 79. మీ ఇంట్లో దివ్యాంగులు ఉన్నారా? అంటే ఏంటిదన్నా? హ్యాండిక్యాప్డ్ రా, లేకపోతే బాడీ లేదన్నా పని చేయకున్నా, బాడీ లేదని లేకున్నా ఊసిపోయి. మా ఆయనకి తలకాయ పని చేయదు, నేను ఒకటి చెప్తే ఆయన ఒకటి చేస్తాడన్న. మా ఆయనకి తలకాయ పని చేయదు, నేను ఒకటి చెప్తే ఆయన ఒకటి చేస్తాడన్న. అది కాదురా హ్యాండిక్యాప్డ్ అంటే, ఏమన్నా కాలు చేతులు లేకపోతే దాన్ని హ్యాండిక్యాప్డ్ అంటారు. కాలు చేతులు మంచిగా ఉన్నాయి కానీ అన్న, ఒక తలకాయ ఒకటి పిస పిస. ఇల్లు సొంతమే కదరా? సొంతమే అన్న. రేషన్ కార్డు తీసుకురా. మేము రేషన్ కార్డు ఎన్నిసార్లు అప్లై చేసినా రాలేదన్న, అది ఒకటి వచ్చేటట్టు రాయింది. ఓకేరా, ఇగో ఇక్కడ ఒక సంతకం పెట్టరా. ఇక్కడ మా ఇంటికాడ ఒక పేరు, అక్కడ ఒక పేరు కదన్న. అక్కడ ఇంటి పేరు రాసి ఇక్కడ సంతకం పెట్టు, లొలివద్దు. అక్కడ ఇంటి పేరు రాసి ఇక్కడ సంతకం పెట్టు, లొలివద్దు. ఒక అంతకాలం ఉన్నోళ్ళు సర్వే చేయదు, వాడు అన్న అంటాడు, వాడు అరే అంటాడు, వాడు అల్లుడు అంటాడు, ఇంకోళ్ళు ఎవరు ఇంటి పేరు ఏ పేరు అంటాడు. సార్ మళ్ళీ అంటే మీరేనా? సార్ మేము ఈ సర్వే కోసం వచ్చినాం, మీ ఇంట్లో అందరి ఆధార్ కార్డులు రేషన్ కార్డు ఇట్లా తీసుకురారా? సరే తీసుకొస్తా. సార్ ఒకటే ఆధార్ కార్డు తెచ్చారు, మీకు పెళ్లి కాలేదా? కాలేదు. మీకు పిల్లలు ఎంతమంది సార్? పెళ్లి కాలేదంటే పిల్లలు అంటారు. కోపానికి రాక పాప ఏదో ఎండలు తిరిగి తప్పైంది. అరే బుజ్జిడే లచ్చేది లేడరా? స్ట్రేటా? థ్యాంక్ యూ. పిల్లనేమో చక్కగా అన్నది, అబ్బా ఎటు పోవాలి వీళ్ళ ఇంటికి? అన్న సర్వేనా? అవును. మా ఇంటికి ఎప్పుడు వస్తారు? ఏటు మీ ఇల్లు ఇటా ఇటా? మా ఇల్లు ఇట కాదు సార్, వేరే కాడ. వేరే కాదు, ఇటు కాదు. ఈ సంద అయిపోయిన తర్వాత మీ ఇంటికి పోండి. ఏ తమ్ముడు, ఇడా లచ్చేళ్ళు ఇల్లు ఎక్కడవా? మా ఇల్లే. సర్వేకి వచ్చినాం, మీ ఇంటికి పోదాం పా, చూపి మీ ఇల్లు. అన్న మా ఇంటికి ఎప్పుడు వస్తావు? ఇంతకుముందుకే కదా నీకు చెప్పింది, ఇది అయిపోయినాక వస్తా అని. అన్న రా అన్న. అన్న ఏం కావాలి? మీ ఇంట్లో అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, పొలం ఉంటే పాస్బుక్ తీసుకురావా? సరే. మీ నాన్న ఫోన్ నెంబర్ చెప్పవా? అంత కష్టపడకు, నేను రాసుకుంటా, ఆధార్ కార్డు చూసి రాసుకుంటా. మీకు పొలం ఉందా? బాగుంది. తమ్ముడు మీ సర్వే అయిపోయింది, సంతకం పెట్టవా? అయిపోయింది నాకు కథం. అన్న ఏమైనా ఇంక అత్తాను ఇంక అత్తలేవేంది? ఊళ్ళో ఉన్న సందులు అనేది తిరిగినా, మీ ఇల్లు ఏడా దొరకలే నాకు. ఏడా అసలు మీ ఇల్లు ఏడా? అన్నది మా ఊరు కాదన్న, పక్క పొంటూరు అన్న, మా పెద్దూరే. పో, ఆడ ఓడు దున్న పెద్దగా ఎద్దుకెద్దు ఉంటాడు, అది మీ ఊరికి వచ్చిండు. ఎవడు ఏడా కనబడతాడు ఊరికి వచ్చి ఎండలా తిరిగి పాపం పిచ్చిలేసినట్టుంది. అందుకు ఎల్లప్పుడూ మీ సార్ సర్వే సార్. సార్ లోపలికి రండి సార్, రండి కూర్చోండి. ఈ నైట్ వచ్చేది సార్ ఇప్పుడు. అయితే టైం అంత 5 అయితే లేదు కానీ చలికాలం అయినప్పటికీ చీకటి లెక్క అనిపిస్తుంది సార్ మీకు. సరే కానీ మీది మీ భార్యది మీ పిల్లలు ఆధార్ కార్డులు చేయరు సార్. నాకు ఉడుతుంది సార్, పిల్లలు బట్ట కూడా నాకు పెళ్లి కాలేదు సార్, బట్టతలు ఉందని ఒలిస్తలేరు సార్, మనం పోతుంది సార్. మాకు ఎంటికలు లేవని సార్, మాకు పిల్లలు ఒలిస్తలేరు సార్. ఈ టెన్షన్తో ఇంకా ఆలోచించుకుంటే మొత్తం ఉన్నది నేను తీసుకుపోతున్నాయి సార్ ఎంటికలు. దయచేసి కన్నా సంబంధం ఉంటే మాకు పుణ్యం కట్టుకోరు సార్ ప్లీజ్. ఉన్నాయి అంత పోతున్నాయి సార్, ఏం లేదు సార్.
నేను నా బతుకు సర్వే ఆఫీసర్నా లేకపోతే మ్యారేజ్ బ్రోకర్నా ఎట్లా కనబడుతున్నారా నీకు? సార్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? మా అమ్మ నేను ఉంటాం సార్ ఇద్దరం. అయితే మీ ఇద్దరి ఆధార్ కార్డు లేదన్నా? రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇట్లా తీసుకుంటా సార్. సార్ జిరాక్స్ ఉన్నాయి సరిపోతాయా? సరిపోతాయి. కొత్త నెంబరే కావాలి మాకు, ఏమద్దు. ఓకే సార్. మీ ఫోన్ నెంబర్ ఎప్పుడు సార్? 7981. సార్ సర్వే అయిపోయింది, మీ అన్ని మీకు ఇచ్చేసినాం. మేము ఏం తీసుకోబోతున్నాం, మళ్ళీ పోతే మమ్మల్ని అన్నది సార్. ఓకే నీకు సార్ మీకు ఖచ్చితంగా పిల్లని నేను చూస్తాను, మీరు అస్సలే బాధపడకూడదు సరేనా? ఓకే థ్యాంక్ యూ సార్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయరి, అట్లనే షేర్ చేయరి. జోక్ నచ్చితే వీడియో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయరి కింద మీకు ఎట్లా అనిపించిందని. షేర్. దీన్ని మళ్ళా ఎలాంటి మన కాంట్రవర్సీకి తీసుకోకూడదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ పర్పస్ కోసం మాత్రమే తీసినాం. విలేజ్లో జరిగే సన్నివేశాలు ఎట్లుంటాయో అంటే సర్వేయంగా ఆ ప్రకారంగా తీసినాం. సో వేరే విధంగా తీసుకోకూడదు. దట్స్ ఇట్.